దేవుడు అనగా ఈ సమాజానికి ఏం తెలిసింది? అసలు ఈ సమాజం దేవుడును ఏ దృష్టికోణంలో చూసింది? దేవుడును ఎలా చూస్తుంది సమాజము అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన చాలా ఉన్నతమైన వాడు అని మనకు తెలుసు. కానీ దేవుని విషయంలో మనుషులుగా, ఆయన బిడ్డలుగా ఏ రీతిగా ఈ లోకమంతా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే నేటి సమాజంలో మనం చూసినట్లయితే దేవుడు అనగా అవసరాలు తీర్చేవాడు, అక్కలు తీర్చేవాడు, అద్భుతాలు చేసేవాడు, ఇలాగా చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఉద్దేశాలు మనుషులలో ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములో దేవుణ్ణి చూస్తూ ఉంటారు. కానీ ప్రపంచమంతా కూడా దేవుడిని ఒక కోణంలో చూడాలి. ప్రపంచమంతా కూడా దేవుణ్ణి ఒక కోణంలో చూడాలి. ఆ కోణములో చూడటము ప్రపంచం మర్చిపోయిందండి. దేవుణ్ణి చూడవలసిన కోణంలో చూడటం ప్రపంచము మర్చిపోయింది. అందుకే సమాజములో దుష్టత్వము, దుర్మార్గత, మడ్డళ్ళు, ఇలాగా చాలా ఇవన్నీ పేరుకుపోవడానికి, ఇవన్నీ మరి విజృంభిస్తానికి కారణం ఏంటంటే దేవుడిని చూడవలసిన కోణములో ఈ సమాజము చూడట్లేదు. ఆలోచన చేయండి ఏమా. ఇప్పుడు మనకు తెలుసు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కదా. చట్టాలు ఎలా ఉన్నాయమ్మా? చాలా కఠినంగా ఉన్నాయి. మరి చట్టాలు అంత కఠినంగా ఉన్నా ఇంకెందుకు దొంగతనాలు జరుగుతున్నాయి? ఇంకెందుకు మర్డర్లు జరుగుతున్నాయి? ఇంకెందుకు దోపిడీలు జరుగుతున్నాయి? ఏంటి, చట్టాలు అంత కఠినముగా ఉన్నా ఇంకెందుకు ఇవన్నీ జరుగుతున్నవి? ఆలోచన చేయాలి. ఎందుకు జరుగుతున్నవి అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, చట్టము పట్ల వారికి భయము లేకపోవటం. రెండోది, చట్టము శిక్షిస్తుంది, తప్పు చేస్తే శిక్షను అనుభవించాలనేది సమాజంలో చేయకపోవటమే. సమాజం ఏం చెప్తుందంటే, ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, కోర్టులు ఉన్నాయి, కోర్టులో లాయర్లు కొనవచ్చు, జడ్జీలు కొనేయచ్చు కదండి. ఇవాళ జడ్జీలను కూడా కొనేస్తున్నారు, లాయర్లు కొనేస్తున్నారు, జడ్జిని కొనేస్తున్నారు. న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయాన్ని తిప్పి మనిషి తప్పించుకునే వెలుషుపాటు వచ్చినప్పుడు ఇంక మనిషికి చట్టం అంటే ఏం భయం ఉంటుంది? చట్టం అంటే ఏం భయం ఉంటుంది? భయం ఉంటుందా? భయం ఉండదు. అసలు చట్టం అంటే అసలు భయమే ఉండదండి. చాలా సమాజంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో పరిస్థితులు మనం కలిగి ఉన్నాము. ఎందుకంటే సమాజానికి చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వాలన్నా భయం లేదు. కనుకే లోకములో ఇష్టమైన పరిస్థితుల్లో మనుషులు నేరాలు, ఘోరాలు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయండి? పెరిగిపోయి పేరుకుపోతున్నవండి. కోర్టుల్లో కేసులు ఏంటి, సంవత్సరాలు తరబడి విచారించిన తరగనటువంటి కేసులు పెరిగిపోయినవి. ఎందుకని న్యాయస్థానాల్లో కూడా సరైన శిక్షలు వేసే పరిస్థితి వల్ల లేదు. డబ్బుంటే లాయరు మర్డర్ చేసిన వాడిని కూడా మంచోడని చూపిస్తాడు, మంచోడేమో వీడు మర్డర్ చేస్తాడని చూపించి శిక్షలు వేయించేటువంటి దుర్మార్గపు రోజుల్లో, భయంకరమైన రోజుల్లో, సాతాను పరిపాలన రోజుల్లో మనం ఉన్నాము.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా మనం ఆలోచన చేస్తే, మరి నేటి కాలములో ఈ ప్రపంచములో మరి ఎక్కడ చూస్తున్నా క్రైస్తవులుగా క్రీస్తుని ధరించిన వారుగా మనం ఉన్నాము. మనందరం ఎవరమ్మా? క్రైస్తవులము. దేవుడు ధరించిన వారుగా మనం ఉన్నాము. మంచిదే. మరి దేవుణ్ణి ధరించిన వారిగా క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా. ఏంటి? అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు, దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు, యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే లోకములో చాలామంది గురించి అయినా భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడు, భక్తిహీనుల గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అందరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మంచిదే. మరి ఈ కడవరి కాలములో, చివరి కాలములో ఉన్న మనను చూసి అసలు దేవుడు ఏమంటున్నాడు, ఆయన పట్ల మనం ఎలాగున్నాము, ఆయన పట్ల మనం ఎలా బ్రతుకుతున్నాము, దేవుడంటే ఎంతవరకు మనకి భయం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మీ అందరికీ దేవుడంటే భయం ఉందమ్మా? మాట్లాడండి. దేవుడంటే అందరికీ భయం ఉందా? భయం ఉందా? మంచిది. మరి మీ అందరికీ దేవుడంటే భయం ఉంటే, మనందరికీ దేవుడంటే భయం ఉంటే, మరి దేవుడంటే ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి రోమాపత్రికలో పౌలు గారు రోమిలికి రాస్తూ ఒక చక్కటి మాటను ఈ సమాజానికి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదన్నాడు. ఏంటండి? మీ అందరికీ దేవుడు అంటే భయం అంటున్నారు. మరి ఇక్కడ భక్తుడేమో పౌలు గారు రోమిలికి రాస్తూ అన్నాడు, అసలే వారు కన్నుల ఎదుట అసలు దేవుని భయమే లేదన్నాడేంటి? ఒకసారి మనం ఆలోచించాలి. మనము చెప్పింది తప్ప, పౌలు గారు చెప్పింది తప్ప? ఏంటి? మనము చెప్పింది తప్ప, పౌలు గారు చెప్పింది తప్ప? ఏది తప్పు? ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అసలే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదా? ఏంటండి? దేవుడంటే మనం భయం అంటున్నాం, దేవుడంటే మనం భక్తి అంటున్నాం. ఆయనేమో అసలే దేవుని భయమే లేదు సమాజంలో అంటున్నాడేంటి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే లోకములో ప్రతి మనిషికి నండి, లోకములో ఉన్న ప్రతి దాని మీద భయం ఉంటుంది కదండి. రోగం వస్తే భయం, ప్రమాదం వస్తే భయం, ప్రతి దానికి భయం ఉంటుంది కదా. చిన్న పరీక్ష, మనకి చిన్న పరీక్ష కదా. ఆదివారం ప్రార్థన అమ్మ, ఆదివారం ప్రార్థన, ఆరాధనకు సమయం అవుతుంది, ఆరాధనకు సమయం అవుతుంది. మనం ఏం చేయాలి? ఆరాధనకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆరాధనకు సమయం అవుతుంది, ఆరాధనకి వెళ్ళాలి కదా. అదే సమయంలో మనకి నొప్పి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? నొప్పి వచ్చింది. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? ఏంటండి? ఎక్కడికమ్మా? హాస్పిటల్కా? అంటే దేవుడు అంటే భయం లేదా? లేదు, ఖచ్చితంగా అంతే కదా. ఎందుకును? ఆరోగ్యం బాగుండి ఇంకో రోజు వెళ్ళొచ్చు. ఏం కావాలమ్మా? నొప్పి వస్తే మనిషి భయపడుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని భయం మనిషికి లేదు. అంటే భక్తుడు చూడండి, సమాజంలో ప్రతి దానికి మనిషి భయపడుతున్నాడు. ఒక పామును చూస్తే భయము, ఒక కుక్కను చూస్తే భయము, ఏంటి, ఒక పులిని, సింహాన్ని, ఇలాగ దేన్ని చూసినా భయము. కానీ దేవుడిని చూస్తే సమాజానికి ఏం లేదంటమ్మా? భయము లేదు అని భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంటంటే వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మరి ఇన్ని చేసిన మనలో ఎందుకు భయం లేదు, ఎందుకు భక్తి లేదు అంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మరి ఎందుకు సమాజానికి దేవుని భయం లేదో మరి కీర్తనాకారుడు చక్కటి మాటను కీర్తన గ్రంథంలో 36వ అధ్యాయములో చక్కటి మాటను ఒకటి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం చూడండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నదంటండి. ఒకసారమ్మ, భక్తిహీనుల హృదయములో, భక్తి పరుల హృదయంలో కాదండి. ఇక్కడ చూడండి, భక్తిపరుడు వాక్యాన్ని చదువుతాడు, భక్తిహీనుడు వాక్యాన్ని చదువుతాడు. భక్తిపరుడు ప్రార్థనకు వస్తాడు, భక్తిహీనుడు ప్రార్థనకు వస్తాడు. ఇందులో ఏ తేడా లేదు. గొర్రెలు మేకలు అన్నీ కలిసే మేస్తా ఉన్నాయి కదా. గొర్రెలు మేకలు అంటే ఎవరు? గొర్రెలు అంటేనేమో భక్తిపరులు పరలోకం వెళ్ళేవారు, మేకలంటేనేమో భక్తిహీనులు నరకానికి వెళ్ళేవారు. ఈ రెండు కలిసే మేస్తున్నాయి. ఇందులో ఏ తేడా లేదు, ఏ విభేదం లేదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ భక్తిహీనుడు హృదయములోనంట అతిక్రమం అంటండి దేవోక్తి వలె పనిచేస్తుందంటండి. అంటే ఇక్కడ మనం అతిక్రమము, పాపము, చెడు ఎలాగుందంటమ్మా? దేవుని వాక్యం వలె పనిచేస్తుందంట. అంటే చెడు చేసిన వారిని వారు సమర్థించుకుంటారు కదా. చెడు చేసిన వారిని వారు సమర్థించుకొని ఇదిగో ఇలాగా అలాగని భక్తిహీనులంటండి వారి హృదయాల్లో ఏం చేస్తారు? అతిక్రమము దేవుణ్ణి వాక్యము వలె పనిచేస్తుందంట. అందుకే సమాజములో దేవుడంటే భయం లేదండి. ఎవరంటే భయం లేదమ్మా? దేవుడంటే భయం లేదు. ఏంటి, ఒక రాజకీయ నాయకుడు అంటే భయము, జ్వరం వస్తే భయము, తలపోటు వస్తే భయము, ప్రతి దానికి మనము భయపడుతూ ఉంటాం. కానీ దేవుడంటే భయం లేదు. భక్తిహీనుల హృదయములో అతిక్రమం అంటండి, పాపం అంటండి. అతిక్రమం అంటే దేవుని మాట వినకపోవటం, దేవునికి లోబడపోవటం, దేవుని వాక్యానుసారంగా బ్రతకపోవటం కూడా ఏం చేద్దామా? దేవోక్తి వలె పనిచేస్తూ ఉందంట. చాలా సందర్భం చూడండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, దేవుడి సంధికి వెళ్ళాలి. కానీ ఒకసారి ఏమనిపోతుంది తెలుసు మనకండి? ఒక వారమే కదా, పర్లేదులే, ఒక వారమే కదా, పర్లేదులే, ఇలాగా చాలా ఒకటే కదని చెప్పుకుంటూ వెళ్తే చాలా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటండి. అమ్మా, వాడు దృష్టి అంటే కన్నుల ఎదుట అసలు దేవుని భయము అస్సలే లేదు. లేదా ఏంటి, మన అందరం దేవుడంటే భయం అంటున్నాం, దేవుడంటే భయం అంటున్నాం. ఆలోచన చేయండి, అసలు దేవుని భయము బొత్తుగా లేదంటండి. లోకములో దేవుని చూస్తే గజ 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 వణుకుపోతాం. దేవుడంటే భయం ఉందా? ఏంటి, నేటి సమాజములో దేవుని భయం లేదండి. అందరూ భక్తి పరులే, భక్తి పరులు కాదు అని నేను అంటలేదండి. కానీ భక్తితో పాటు దేవుని పట్ల ఏముండాలి? భయం ఉండాలి. తండ్రి కొడతాడని భయం ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేయడమ్మా? తప్పు చేయడు. అంతే కదా. ఏంటి, తండ్రి కొడతాడని భయం ఉంటే పిల్లవాడు తప్పు చేయడు. ఇప్పుడు తండ్రి భయం లేకపోతే పిల్లవాడు ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు, పాడైపోతాడు, చెడిపోతాడు. అంటే తండ్రి పట్ల పిల్లవాడికి ఏం లేదమ్మా? భయం లేదు. నాకు అతను అంటున్నాడండి, ఏంటి మీ పిల్లడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఏ అల్లరి చూసినా, ఏ గొడవ చూసినా, ఎక్కడ చూసినా ఎటువంటి పరిస్థితులు కనబడుతున్నా ఏంటంటే అతను అంటున్నాడు, ఏమండి గట్టిగా మందలిస్తానంటండి చచ్చిపోతానని బెదిరిస్తున్నాడంట. తల్లిదండ్రులు గట్టిగా మందలిస్తే ఏం చేస్తాడమ్మా?
చచ్చిపోతాడని బెదిరిస్తున్నాడంట. కరెక్టే. మరి చచ్చిపోతాడని బెదిరిస్తున్నాడని వదిలేసామనుకో, వాడు రేపేమవుతాడు? ఏమవుతాడు? ఒక రౌడీగా, ఒక గూండాగా, అల్లరకోరిగా, ఏంటి ప్రతి విషయంలో గొడవలు పెట్టేవాడికి ఎలాగుంటాడు? మరి మందలించొద్దా? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు? వదిలేస్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితి చూడండి. దేవుని భయము, దేవుడు కొడతాడని, దేవుడు తిడతాడని, దేవుడు గద్దిస్తాడని, దేవుడు శిక్ష వేస్తాడని సమాజానికి భయం ఎప్పుడో పోయింది. ఎందుకంటే వాక్యాలు కూడా అలాగే చెప్తున్నారు చాలామంది అండి. దేవుడి దగ్గరికి రండి, అన్నీ తీసేస్తాడు. దేవుడి దగ్గర రండి, అన్నీ ఇచ్చేస్తాడు. తీసేయడం అంటే రోగాలు, బాధలు తీసేస్తాడు, ఆస్తులు ఇచ్చేస్తాడు, ఐశ్వర్యాలు ఇచ్చేస్తాడు. దేవుడి దగ్గరికి వస్తే ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఇటువంటి మాటలే కానీ దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, దేవుడు ఊరుకోడు అనేటువంటి బాధలు ఎక్కడ వినబడుతున్నాయి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. తండ్రి కొడతాడనే భయం ఉంటే పిల్లవాడి భయపడతాడు. దేవుడు కొడతాడనే భయం ఉంటే విశ్వాస భయభక్తులు కలిగి జీవిస్తాడు. అటువంటి బాధలు సమాజంలో లేవు, కనబడటలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే లోకములో రోగానికి, ప్రతి దానికి, ప్రతి విషయానికి భయపడే మనిషి అండి దేవునికి భయపడలేదండి. దేవునికి భయపడలేదు. దేవుడంటే సమాజానికి భయం లేదండి. పూర్వకాలంలో భక్తులు దేవుడంటే గజగజ వణిగిపోయేవారండి. అసలు పాపము, అసలు తప్పు చేయకుండా చక్కగా బ్రతికేవారు. ఇవాళ ఎక్కడ చూస్తున్న భయంకరమైన పరిస్థితులు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఈ రోగాలు, ఈ బాధలు, ఈ వ్యాధులు, ఈ పెను ప్రమాదాలు, ఈ ఉప్పెనులు, ఈ మరణాలు, ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు ఇవాళ లోకంలో? ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆలోచన చేస్తాం మనము. ఇప్పుడు ఆలోచన చేస్తామా? ఆలోచన చేయండి. ఎందుకంటే ఒకసారి కీర్తన గ్రంథం తీద్దాం. 90వ అధ్యాయం మీరు చూద్దాం. 11వ వచనంలో చూస్తే, 11వ వచనం, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టిని క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ అసలే నీ బలం ఎంత, నీ ఆగ్రహం ఎంత, నీ కోపం ఎంత అసలు ఎవరికి తెలుసు నాయనా? ఈ మనుష్యులు నీ కోపాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఈ మనుష్యులు నీ ఉగ్రతను తెలుసుకోలేకపోతున్నారు అని ఆయన మాట్లాడు. చూడండి, నీకు చెందవలసిన భయము, భయము, భయము. భయం ఎవరు చెందాలమ్మా? ఎవరు చెందాలి భయము? ఎవరు చెందాలి? దేవునికి చెందాలి భయము. భయము దేవునికి చెందాలి. కానీ భయం మనం ఎవరికి ఇస్తున్నాం? రోగానికి ఇస్తున్నాం, మనుషులకి ఇస్తున్నాం, జంతువులకి ఇస్తున్నాం. ఇలా లోకములో ప్రతి దానికి భయాన్ని ఇస్తున్నాం, కానీ దేవునికి మాత్రం మనము భయపడటలేదంటండి. అదన్నాడు, అయ్యా నీకు చెందవలసిన ఆ భయము లేదు కనుక, అసలే నీకు భయపడకపోతే, నీకు చెందవలసిన భయమునికి చెందకపోతే ఆ కోపము, ఆ ఉగ్రత అసలు ఎలాగుంటుంది బాబు అని భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఏంటి దేవుడు పట్ల భయము లేకపోతే, దేవుడి పట్ల భక్తి లేకపోతుందండి, ఆ క్రోధము చాలా భయంకరంగా ఉంటుందంట. ఆ కోపం ఎలా ఉంటుందంటమ్మా? ఆ కోపం ఎలా ఉంటుందంట? చాలా భయంకరంగా ఉంటుందంటండి. ఇదిగో సమాజము దేవుని మర్చిపోయింది, సమాజము దేవుని పట్ల భయం మర్చిపోయింది. ఎందుకంటే భయము అనేది ఉంటే మనిషి పాపము చేయడు, భయము అనేది ఉంటే మనిషి తప్పు చేయడు. తప్పుల మీద తప్పులు, పాపం మీద పాపము, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావంటే దేవుని భయము నీలో లేదు. సమాజము దేవుని భయం మర్చిపోయిందండి, దేవుని మత్తుగా మర్చిపోయింది. అందుకే ఆ క్రోధము, ఆ కోపము ఎంతో భయంకరమైనది అన్నాడండి. ఆ కోపమే ఈరోజు
ఈవేళ ఈ ప్రపంచం మీద దేవుడు ఎలాగ చూపిస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. భయంకరమైన రోగాలు వస్తున్నాయి అనుకుంటున్నాం, ఏంటి భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాం అనుకున్నాం. వీటన్నిటికి కారణము చాలామంది వాళ్ళు చెప్పేదంటే మానవ తప్పిదము. మానవ తప్పిదం అంటే ఏ తప్పిదము? ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, ఈ శీతాకాలం వస్తే ఊపిరి కూడా అందదు, చాలా భయంకరం. మానవ తప్పిదం అంట. ఏ మానవ తప్పిదం? అందరూ మోటార్ సైకిళ్ళు, కార్లు ఇవన్నీ ఏం చేస్తారంటే అమ్మ తిరుగుతున్నారు కనుక అన్నారు. అది మానవ తప్పిదమా? ఆలోచించండి. ఇలాగా మానవ తప్పిదం అంటూ మనిషి తప్పించుకుంటున్నాడు. కాదు, ఇదంతా దేవుని ఉగ్రత, దేవుని మహా ఉగ్రత, ఇది దేవుని కోపము. నాకు భయపడవలసిన వీళ్ళు మనుషులకు భయపడుతున్నారు, జంతువులకు భయపడుతున్నారు, నేను సృష్టించిన సృష్టికి భయపడుతున్నారు, కానీ నాకు మాత్రం వీళ్ళు భయపడటలేదే అంటూ దేవుడు తన కోపాన్ని, తన క్రోధమును ఏ రీతిగా చూపిస్తున్నాడు ఒకసారి చూస్తే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము ఒకసారి 49వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన ఉపద్రవము కలగజేయు దూతలు శానగా తన కోపాన్ని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచేనంటండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడలేదు, దేవుని వాక్య ప్రకారం బ్రతకలేదు, దేవుని ఆలోచనలో వారు జీవించలేదు. అటువంటి సందర్భంలో ఎన్నో తెగుళ్ళు, ఎన్నో వ్యాధులు, ఎన్నో పరిస్థితులు వారికి ఆయన కలగజేసేవాడు. అయినా సరే వారు ఏం చేశారంటమ్మా? మార్పు లేదు. పైగా మనము ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి అలా చేశారు, మేమైతే ఎరగదీసేద్దామంటారు. భక్తిలో మనం ఎవరు తీసేస్తామా? వాళ్ళకంటే గొప్పవాళ్ళు కదా. కొంతమంది అంటారు ఆ యూదులు కాబట్టి యేసుక్రీస్తుని చిలివేశారు, అదే మేమైతే నెత్తి మీద పెట్టుకుని పూజిస్తామంటారు. పూజిస్తామా? వాళ్ళు ఒకసారి చిలివేశారు, మనం రోజు చిలివేస్తున్నాం కదా. ఇశ్రాయేలు ఒకసారి మాట వినది పోయారు, కానీ మనము రోజు దేవునికి తలనొప్పులు తెచ్చి మాట విన్నవారిగా ఉన్నాము. ఆ విషయంలో ఆయన మాట్లాడుతూ చూడండి, ఆయన ఉపద్రవము కలగజేయవాడంట. ఏంటి ఉపద్రవము? ఆయన కోపమంట, ఆయన మహోగ్రతంట ఏం చేస్తుందమ్మా? దూతల శానగా ప్రజల మీద పడి శ్రమను కలగజేస్తూ ఉన్నాడంటండి. ఏం చేస్తున్నాడంటమ్మా? శ్రమను కలగజేస్తూ ఉన్నాడు, వ్యాధులు కలగజేస్తూ ఉన్నాడు, బాధలు కలగజేస్తూ ఉన్నాడు, ఎన్నో పరిస్థితులను ఆయన కలగజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరిని పంపి? ఆయన దూతలను శానగా పంపుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయనకు చెందవలసిన భయము చెందటలేదు. కనీసం విపత్తులు జరిగినప్పుడైనా, పరిస్థితులు జరిగినప్పుడైనా దేవుని పట్ల వీళ్ళ భయభక్తులు కలిగి ఉంటారా అనుకుంటే ఎవ్వరు కూడా ఉండటలేదండి. ఆలోచన చేయండి. ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని ప్రమాదాలు ఏంటి. ఒక పక్క సునామీలు, మరొక పక్క భూకంపాలు, మరొక పక్క యుద్ధాలు, మరొక పక్క మారణ హోమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా మనిషికి దేవుడంటే భయం ఉందా? చూడండి, ఒకటి నువ్వు భయపడకపోతే విపత్తులు రప్పిస్తున్నాడు. విపత్తులు వచ్చినా మనిషి ఏం చేయట్లేదంట? భయపడటలేదంటండి. ఇదిగో ఆయన దూతలను శానగా, ఆయన క్రోధము, ఆయన కోపము ఈ భూమి మీదకి పంపి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తున్నాడు? మనుష్యులకు శ్రమ 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 కలగజేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఒకప్పుడు మనుష్యులు ఎంత కష్టపడినా, తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా హాయిగా బ్రతికేవారండి.
హాయిగా బ్రతికారు. ఒంటి నిండా పని చేసుకొని కడుపు నిండా అన్నము తిని మనస్సు పూర్తిగా నిద్రపోయేవారు. ఇవాళ ఒంటి నిండా పని ఉందా, కడుపు నిండా అన్నం ఉందా, మనస్సు పూర్తిగా నిద్ర వలకుంది ఉందా? మనం అనుకుంటున్నాం మాకేమీ లేదనుకుంటున్నాం. తెలీదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల మీద ఎంత శ్రమ, ఎంత కష్టాన్ని దేవుడు పెట్టాడు. ఎందుకంటే వీటినైనా చూసి మనిషి మార్చాలి. కానీ ఏమైపోయిందమ్మా? మనకు కూడా ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అలవాటు అయిపోయింది, అంతేనండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పట్ల మనం ఏముండాలమ్మా? భయం ఉండాలి. దేవుని పట్ల భక్తి ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే రోమపత్రికలో అదే అధ్యాయం చెబుతున్నాడు, నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడా? ఏంటి, అందరము భక్తులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. ఎవరిని గ్రహించాలి? దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని మాటలు గ్రహించాలి. మనుషుల మాటలు కాదు మనం గ్రహించవలసిందండి, వినవలసింది దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని మాటలు గ్రహించాలి. పౌలు గారు రోమిలకు రాస్తూ, మీరందరూ నీతిమంతులు అనుకుంటున్నారు, ధర్మశాస్త్రం మాదనుకుంటున్నారు మీరు. ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆయన మాట వినేవారు ఎవరున్నారు లోకములో? అందుకే మనుషులు మాట వినటం మానేశారని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్ద గొప్పవారిగా చేశాను, వారు నా మీదే తిరగబడి ఉన్నారు. ఏంటంటే పిల్లలను పెంచి గొప్పగా వారిగా చేసిన దేవుని మాట వినకుండా ఎవరు మాత్రం పడారమ్మా? దేవుని మీదే తిరగబడి ఉన్నారంట. ఏంటి, పిల్లలతో మాట్లాడవలసిన తండ్రి ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడంటే అబ్రహాము నీతిమంతుడు కదా. ఒక దావీదు ఇలాగ భక్తులతో, ఒక దానియేలుతో ఇలాగ ఎంతోమందితో మాట్లాడారంటే వాళ్ళందరూ నీతిమంతులు. ఆయన మనతో మాట్లాడాలంటే మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఎందుకని బైబిల్ చెప్తుంది, పాపుల మనవి ఆయన ఆలకించడు. మరి పాపుల మనవి ఆయన ఆలకించినప్పుడు మనం నీతిమంతులుగా ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. కానీ సమాజంలో ఈ పరిస్థితులు నుండి నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంట. అందరూ కూడా ఏకమగా పనికి మాలిన వారై త్రోవ తప్పి తిరుగుచూ ఉన్నారంట. దేవుడికి భయపడి ఆయన మార్గములు, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు బ్రతకవలసిన మనుషులు భయపడిపోయారు. తెలుసా ఎవరికి భయపడ్డారు? దెయ్యానికి భయపడుతున్నారండి. ఏంటి, దేవుడు అంటే భయమా, దెయ్యం అంటే భయం మనకే? అమ్మా నిజం చెప్పండి, దేవుడు అంటే భయమా, దెయ్యం అంటే భయమా? ఏంటి, దెయ్యాన్ని చూసినా భయపడంటారా? దెయ్యం అంటే అందరికీ భయమే కదా, పరిగెత్తేస్తాం కదా, అసలు అక్కడ ఉండం కదా. ఇప్పుడంటే చాలా మన వాక్యం మెరిగి మనం జ్ఞానం తెలుసుకున్నాం. మా చిన్నప్పుడు మర్రి చెట్టు మీద దెయ్యం ఉంది అనేవారండి. అట్నుంచి మా దారి అదే, ఈ దారి పెద్ద అప్పుడు ఉండేది కాదు. అక్కడికి వచ్చేటప్పటికి మంచినీళ్ళు రేవు దాకా బాగా వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఎలాగెలా చూసుకుని పరిగెచ్చుకునే వాళ్ళు. మళ్ళా పేటలోకి వచ్చేదాకా పరుగు ఆగేది కాదు. ఏముంది అక్కడ అమ్మా? మళ్ళీ ఇంకా కొంచెం ఎదరకు వస్తే గుడి ఉంది కదా, దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఏమైనా ధైర్యం వస్తుంది మనకి? రాదు. ఏంటి, దెయ్యం అంటే భయము, దేవుడు అంటే సమాజానికి భయం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసలే. అందుకే ఆయన ఈ భూమి మీద మహాశ్రమను కలగజేశాడండి. తన దూతలతో, తన శానతో, ఇదిగో దేవునికి భయపడిన వారి మీద భయంకరమైన
పరిస్థితిని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. అందుకే ఏమిటమ్మా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేరు, అందరూ కూడా ఏమైపోయారమ్మా, పనికి మాలిన వారై త్రోవ తప్పి తిరుగుచూ ఉన్నారు అనేటువంటి మాటను ఇక్కడ చక్కగా మరి కీర్తనాకారుడు మరి 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 రోమాలు రాస్తున్న పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన మరి చేసినట్లయితే, అయితే ఇక్కడ మరి నీతిమంతుడు లేడు అని చెప్పినప్పుడు మనందరం కూడా ఆయనకి ఇష్టమైన నీతిమంతులుగా ఈ లోకంలో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము. మహా ఉగ్రత ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఏమ్మా, దేవుని పట్ల భయం లేకే ఇన్ని వ్యాధులు, ఇన్ని రోగాలు, ఇన్ని పరిస్థితులు. ప్రపంచం అడిగామనుకో, వాడు చెప్తారు, ఏమని చెప్తారమ్మా, ఏండి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయిందండి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోతే వ్యాధులు తగ్గవా? ఆయన తడుచుకుంటే ప్లాస్టిక్ ఆయనకి ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆయన తడుచుకుంటే అది ఏముండదు. దేవుడు తడుచుకుంటే ఈ ఆయన ముందు పనిచేయవు. ఆయన ఉఫ్ అంటే గాలికి ఎగిరిపోతాయి. ఎవరు చూశారండి? 140 మంది క్యాన్సర్ అంట. 140 మంది క్యాన్సరు. 2040, 50కి 160-70 మంది క్యాన్సర్ వస్తుందంటండి. చాలామంది చెప్తున్నారు, ఈ భోజనం పేటలో తినటం వల్ల, ప్లాస్టిక్ గ్లాసులో తాగటం వల్ల, స్వీట్స్ ఎక్కువ తినటం వల్ల ఏండి, అలాగే ఈ యొక్క బిర్యానీ లేకపోతే జాజికాయ, దానివల్ల ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పెడతానండి. ఈ జాజికాయ, అలాగే ఫ్రిడ్జ్లో తినటం వల్ల, ఇలాగా చాలా చెప్పుకొస్తున్నారండి. వీటన్నిటి వల్లనండి క్యాన్సర్ వచ్చేస్తుందంట అండి. వీటన్నిటి వల్ల క్యాన్సర్ వస్తే ఆ దేవుడికి క్యాన్సర్ లెక్కండి, ఆయనకి లెక్కండి. కానీ ఈ క్యాన్సర్ ఎవరు పంపుతున్నారు? ఆయన పంపుతున్నాడు. ఈ రోగాలన్నీ ఆయన పంపుతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడికి భయపడుతున్నది, రోగానికి భయపడుతున్నావు. కనీసం ఆ రోగానికి భయపడన దేవుని దగ్గరకు వచ్చి అప్పుడు దేవుడికి భయపడతావేమో అని చూస్తున్నాడు. రోగం వచ్చినట్లే దేవుని దగ్గరికి వచ్చేస్తావు, భయపడతావు, ప్రార్థన చేస్తావు, రోగం తగ్గిపోద్ది, మళ్ళా లోకంలో మామూలే మన బ్రతుకు. అందుకే చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో కొడుతుండే అక్కడ ఏమన్నాడు ఆయన? రోమపత్రిక 2వ అధ్యాయము 8వ చూడండి, అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును. ఏమ్మా, ఈ ఉగ్రత, ఈ రౌద్రం అంటే దేవుడి కోపము ఎవరి మీదకి వస్తుందంటమ్మా? ఎవరికి వస్తుందంట? ఏమ్మా, సత్యమును లోబడక. చూడండి ఏమన్నాడమ్మా, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీద. దుర్నీతి, సత్యం అంటే దేవుని వాక్యానికి లోబట్టలేదు మనుషులండి. మనుషుల మాటలకు లోబడతాం. లోకములో ఉన్న ప్రతిదానికి మనం భయపడతాం. కానీ ఎవరు భయపడతాడమ్మా? సత్యము, దేవుని వాక్యానికి లోబట్టలేదంట. ఏంటండి, ప్రపంచమంతా ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా సభలు. ఈ డిసెంబర్ నెలంతా ఖాళీ ఉందా? మీరే ఇంటికి కూర్చున్నాం, మాకు ఇంటికి కూర్చుని ఖాళీ కొనలేదు. ఎక్కడ దిక్కు ప్రార్థనకి వెళ్తాం, క్రిస్మస్లు అవి ఇవి, ఎక్కడ చూసినా వాక్యమే వాక్యమే వాక్యమే. ఏంటి, ఎంత వాక్యము ప్రకటింపబడితే మనుషులు వాక్యానికి లోబట్టలేదా? లేదు, ఏదో అలాగా వెళ్ళిపోతుందంటే. వాక్యానికి మనం లోబడితే ఆ వాక్య ప్రకారం లోకంలో మనము బ్రతకాలి. ఆ వాక్యం మన బ్రతుకులు మార్చాలి, వాక్యం మన జీవితం మార్చాలి, దేవుని పట్ల భయము భక్తి మనకి పెంచాలి. అందుకని చూడమ్మా, దుర్నీతిని పుట్టించి సత్యమునకు లోబడక ఏమంటమ్మా, అటువంటి వారి మీద అంటండి దేవుని ఉగ్రత, కోపము, రౌద్రము వచ్చును. ఈవేళ ఈ ప్రపంచం మీద ఎందుకు ఇవి వచ్చిందంటే మనుషులు దేవునికి లోబట్టలేదు, దేవునికి భయపడలేదు, శాతానికి, అపవాదికి భయపడుతూ ఉన్నారు. అందుకే మనం ఏమన్నా సత్యానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యం ఎవరు? దేవుని మాట, దేవుడు. అందుకే కీర్తనాకారుడు రాస్తూ ఒక చక్కటి మాటను రాస్తున్నా. చూడండి, కీర్తన గ్రంథము
119, 160, 161. నీ వాక్య సారాంశము సత్యము, నీ నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అరుణు కాదు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూస్తేనండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీ వాక్య సారాంశము సత్యమయ్యా. ఈ లోకములో నిజమైనది సత్యము ఏదైనా ఉందంటే అది నీ వాక్య సారాంశమే, నీ మాటే సత్యమయ్యా అని చెప్పి నీవు నియమించిన న్యాయ విధులన్నీ కూడా ఏమ్మా నిత్యము నిలుచునని చెప్పి, ఇక్కడ చూడండి, అధికారులు నన్ను తరుమున నిర్నిమిత్తముగా ఏమి చేసినా కానీ ఏమన్నాడమ్మా, నీ వాక్య భయము నా హృదయములో ఉన్నది. హృదయములో ఏముండాలంట? వాక్య భయం ఉండాలంట. అంటే ఈ వాక్యము హృదయములోకి వెళ్ళి దేవుని పట్ల ఏం కలగజేయాలమ్మా? భయాన్ని కలగజేయాలి. అసలే మనిషిని తప్పు చేస్తున్నావు అని చెప్పే వాక్యాలు లేవు. తప్పుని కూడా సమర్థించి గొప్ప చెప్పేటువంటి వాక్యాలే లోకములో చాలా కనబడుతూ ఉంటాయండి. తప్పని ఖండించే వాక్యాలు లేవు. అందుకే చూడండి, హృదయములో వాక్యమనే భయం ఉండాలి. హృదయములో ఏముండాలమ్మా? వాక్యమనే భయం ఉండాలి. ఉందా? సమాజానికి వాక్యం అంటే భయం ఉందా? లేదు. లోకములో ప్రతిదీ భయం ఉంటుంది, కానీ వాక్యము పట్ల మాత్రం ఎవ్వరికీ భయం ఉండదు. ఎందుకంటే అంతా మాకు తెలుసు, అంతా మేము విన్నాము, అంతా మేము నేర్చుకున్నామటువంటి పరిస్థితుల్లోకి సమాజం వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూస్తే ఎవడమ్మా? అధికారులు నిమిత్తంగా నన్ను తరుమునాను, ఏమి చేస్తున్నాను, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచు. అంటే ఇక్కడ లోకం ఎలాగున్నా, లోక పరిస్థితి ఎలాగున్నా నాకు అనవసరం, నా హృదయంలో మాత్రము నీ వాక్య భయం ఉందయ్యా అన్నాడు భక్తుడు. అవును, ఎందుకంటే ఆయన వాక్య భయము మన హృదయంలో ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రతి తప్పుని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పు చేయకుండా లోకములో బ్రతకాలి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. సమాజం ఎటు ఉంది, సమాజ పరిస్థితులు ఎలాగున్నవని మనం ఆలోచన చేస్తే మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా అదే అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. 38వ చూడండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము అన్నాడు. చూడండి, ఈ వాక్యము మనుషులలో ఏ పుట్టించాలంటమ్మా? భయము. ఎందుకంటే ఇశ్రాయేలు కాలములో వాక్యము పరిపూర్ణముగా లేదు కదా, లేదు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? వెంటనే ప్రవక్తను పంపి లేదా న్యాయాధిపతిని పంపి వాళ్ళ దగ్గరికి ఏం చేసేవాడు? వెంటనే శిక్షను, ఎదుగు ఎలా జరిగింది, ఎలాగుంది అని చెప్పేసి వెంటనే శిక్షను విధించేసేవాడు కదా. అప్పుడు ప్రవక్తలు డైరెక్ట్గా చెప్పేవారు, న్యాయాధిపతులు డైరెక్ట్గా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరు చెప్తారు? మనకి వాక్యము చెబుతుంది, పాపము చేయకండి, దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, ఆయన పట్ల వినయ విధేయతలు కలిగి ఉండి ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోండి. ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే భక్తుడు మాట్లాడుచుండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుందంటమ్మా? ఏం పుట్టిస్తుంది? భయముని పుట్టిస్తుంది. ఎంతమందిలో దేవుని వాక్యం భయాన్ని పుట్టించింది? ఎంతమందిలో దేవుని వాక్యం భయాన్ని పుట్టించింది? ఆలోచన చేయండి. భయము పుట్టిస్తే భయపడిన మనం ఏం చేయాలి? భయపడిన మనం ఏం చేయాలి? అదే కీర్తన 4:4 చెప్తాడండి. ఏం చేయాలమ్మా?
భయము నొంది పాపము చెయ్యకుడి. కదా, మనం ఇంకా పాపం చేస్తున్నామంటే భయపడుతున్నామా? భయం లేదా? ఏమ్మా, భయమునందు ఏం చేయాలి? పాపము చెయ్యకూడదు. చూడండి, నీ వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించాలి. ఇవాళ చర్చలలో, ప్రసంగాలలో కూడా దేవుని పట్ల భయాన్ని పెంచే వాక్యాలు ఎక్కడ కనపడతలేదండి. మనుషులను సమర్థించి, తప్పును సమర్థించి ఏది చేసినా పర్లేదు, దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఇటువంటి ప్రసంగాలే కోకొల్లలుగా కనబడుతూ ఉన్నవి. దేవుడంటే ఆయన ఉగ్రరూపము, ఆయన కోపము, ఆయన పరిస్థితి ఎలాగుంటుందో అసలు ఎవ్వరు కూడా చాలా దిక్కుల్ని చెప్పట్లేదు. కొద్ది సంఘాలు అక్కడక్కడ ఇటువంటి దేవుడి పట్ల భయాన్ని, భక్తిని పెంచే సంఘాలు కొద్దిగా మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మీరు ఆలోచన చేసినట్లయితే కాబట్టి ఇంకా మీరు క్రమం చదువుతున్న చూడండి, నీ న్యాయ విధులను ఉత్తములు, నాకు భయము పుట్టుచున్నవి, నా అవమానములు కొట్టివేయును అన్న. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నీ న్యాయ విధులు అంటండి ఉత్తములు. అయ్యా, నీ వాక్యానికి మించిన ఉత్తమమైనది ఏది కూడా లోకములో లేదు. ఇటువంటి నీ వాక్యము నాకు భయము పుట్టించినటువంటి ఈ లోకములో ఈ అవమానాలన్నిటిలో ఏం చేస్తుందంట? కొట్టేస్తుందంట. దానికి అర్థం ఏంటి చెప్పండి? దానికి అర్థం ఏంటంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే లోకములో ఇంకే భయము నీకు ఉండదు. చూసారా, దేవుని పట్ల భయం ఉన్నప్పుడు రోగమన్నా భయపడవు, ప్రమాదమన్నా భయపడవు, ఏదైనా భయపడవు. ఎందుకని రక్షించేవాడు నా దేవుడు. పౌలు గారు చెప్పాడు, చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే. యోబు గారు చెప్పారు ఏమని? ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు. అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు కోరుకున్నాడు, ఇచ్చాడు, ఆయనే కోరుకుంటున్నాడు. ఇలాగా భక్తుల జీవితాల్లో వాళ్ళు ఎందుకు అబ్రహాము కొడుకుని ఇవ్వడానికి వెనకాడలేదు. యోబు అంతా పోయినా మరి బాధపడలేదు. దానియేలు సింహ బోన్లోకి వెళ్ళిపోయినా బాధపడలేదు. యెరెమీయా గోతులో పడవేసినా బాధపడలేదు. దావీదు, ఇలా భక్తులు ఎంతోమంది చరిత్రను మనం చదువుకుంటే, ఎందుకంటే ఈ లోకములో దేన్ని చూస్తున్న వారికి ఎందుకు భయపడ తెలుసండి? వారిలో ఉన్నది దేవుని వాక్యము. అదే అన్నాడు భక్తుడు. ఏమడమ్మా? నాకు భయము పుట్టించుచున్న ఈ అవమానాలన్నిట్లు కూడా కొట్టివేస్తుంది. ఏంటి? నీ వాక్యమయ్యా. నీ వాక్యము నన్ను బలపరుస్తుంది, నీ వాక్యము నన్ను ధైర్యపరుస్తుంది, నీ వాక్యము నాకు బలమయ్యా అన్నాడండి. అందుకే వాక్యానికి భయపడాలి, వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యం హృదయంలో ఉంటే, ఆ వాక్యం మనలో ఉంటే లోకములో ఏది వచ్చినా ఈ వాక్యం ఏం చేయనివ్వదు, కలత చెందనివ్వదు, భయపడనివ్వదండి. నిలబెడతాది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. అందుకే వాక్యం ఎరిగిన మనమండి లోకములో దెయ్యానికి భయపడకూడదు, లోకములో ఉన్న వాటికి భయపడకూడదు, దేవునికి భయపడాలండి. అందుకంటాడు మత్తయి సువార్తలో, ఇదిగో దేహమును మాత్రమే చంపు వారికి మీరు భయపడకండి అయ్యా. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, ఏం చేస్తారు? అందుకే ఏం చేయరు, అందుకే ఏం చేస్తారు? మరి ఎవరికి భయపడాలి? ఇదిగో దేహమును ఆత్మను కూడా చంపు దేవునికి భయపడని మీరు. ఎందుకంటే దేవుడు తడుసుకుంటే నరకములే చేస్తాడు, నరకాగ్నిలో యుగాలు కాల్చేస్తాడు. అటువంటి దేవునికి భయపడండి, అటువంటి దేవునికి మీరు భయపడండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా భయము అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. హెబ్రీ పత్రిక ఏం చెప్పాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున దేవునికి అంగీకరింపబడ్డాడండి. భయభక్తులు కలిగి ఉన్నందున ఎవరు? యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలం కలిగింది. ఆయనే దేవుడికి భయపడ్డాడంటే, దేవుడై ఉండి అసలు మనకు దేవుడంటే భయం ఉందా? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా.
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగిన ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున దేవునికి అంగీకరింపబడ్డాడు. ఎవరు? క్రీస్తు. మరి నీలో భయం లేకపోతే దేవునికి ఇష్టడవుతావా? దేవునికి అంగీకరింపబడతావా? నేను చెప్పాను, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మరొకసారి ఆ వాక్యాన్ని తీయండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఈ ప్రవచనము ఎవరి కోసం రాస్తున్నాడు ఈయన? యేసుక్రీస్తు కోసం. యెషయా ముద్రను చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకుర వెదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానము ఆధారమగ ఆత్మ ఆయన మీద ఉంది అని ఇలా చెప్పుకుంటూ వస్తూ 3వ వచనంకి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు గురించి యెషయా ఒక మాటను ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? యెహోవా భయమంటండి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరికి? యేసుక్రీస్తు కంటండి. దేవుని పట్ల భయం అంటండి ఆయనకి ఎంతో ఇష్టం అంటండి. అసలు దేవుని పట్ల భయభక్తులు కలిగినటమే ఆయనకి ఇంపైన సువాసన, ఇంపైన సువాసన, మంచి సువాసన, మంచి ఆగ్రహాన్ని కూడా ఉండండి. చూసారా? దేవునికి భయపడటమే ఆయనకు ఇష్టమైన సువాసన అంట. అందుకే అనుదినము ఆయన దేవునికి భయపడుతూ బ్రతికాడండి. దేవునికి లోబడుతూ బ్రతికాడు. దేవునికి ఇష్టానుసరణగా బ్రతికాడు. దేవుని చిత్తములన్నీ కూడా నెరవేర్చాడు. చూడండి, ఇంపైన సువాసన. ఈ లోకములో అంతకంటే ఇష్టం ఏమి లేదు ఆయనకి, ఏమీ లేదండి. ఈ లోకములో ఆయన ఎటువంటి వాడైనా మనలాంటి వాడు కాదండి. లోకాలను కలగజేసిన గొప్పవాడు, తండ్రి వడ్లవాణి వాడు. అయినా సరే ఎప్పుడు కూడా తండ్రిని ఐశ్వర్యవంతుని చేయాలని అయినా ఆలోచించలే. తెలీదా? ఏమ్మా, సముద్రములో ఉన్న చేప నోటిలో ఏముందంట? శకిలి ఉందండి ఆయనకి. భూములు ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ వెండి ఉందో, ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ వజ్రంలో తెలియవానికి తెలుసు. కానీ ఆయన తలుచుకుంటే ఏమండి, యోసేపు వడ్రింగి పని మానేసి ఏం చేయాలి? అమ్మా, ఆ యోధా బెత్లెహేము నజరేతు పట్టణంలో గొప్ప ధనవంతుడు అయిపోవాలి. కానీ ఆయన వచ్చింది ఇక్కడ ఈ లోకములో ఈ యోసేపుని ధనవంతుడు చేయడానికి కాదు, ఈ యోసేపు ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, ఈ మరి ఇష్టాన్ని నెరవేర్చడం కాదండి. పంపిన పరలోకపు తండ్రికి భయభక్తులు కలిగి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి ఆయన. అందుకే ఇంపైన సువాసన, ఇష్టమైన సువాసన అంటండి. ఆలోచన చేయండి. ఏమ్మా, లోకంలో పర్ఫ్యూమ్స్ తెలుసు కదా, సెంట్లు చాలా ఉంటాయి. అందరికీ అన్ని సెంట్లు ఇష్టం ఉండవు. ఒక్కొక్కరికి ఒక సెంట్ ఇష్టం ఉంటుంది. మనకిష్టమైన సువాసన వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? అమ్మా, అలాగ పీల్చేస్తూ ఉంటాం, చాలా ఇష్టంగా పీల్చుకుంటూ ఉంటాము. యేసుక్రీస్తు కంటండి అలాగే ఇష్టమంట. ఏంటి? దేవుని పట్ల భయభక్తులు కలిగినటము. మరి మనకుందా భయము? మనకుందా ఇష్టము? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియబడ దేవుని బిడ్డలుగా ఏంటి, దేవుని పట్ల భయభక్తులు కలిగినట అసలు దేనికి చూసిన మీకు తెలుసా? అసలు భయము కలిగి ఉంటే దేనికి చూసిన మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. భయం అంటే ఏదో భయపడుతున్నాం అనుకున్నారు అంతే కదా. భయం అంటే ఏదనుకున్నారు అంతే. అసలు దేవుని పట్ల భయము దేనికి చూసిన మీకు తెలుసా? చాలా గొప్పది భయం అండి. భయము చాలా విలువైంది. మనకు తెలుసు. ఏమ్మా, పరిశుద్ధులు కాకుండుట మన పరలోకము చేరలేము కదా. పరలోకం ఎలా ఉండాలి మనము? ఏమ్మా, పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఈ భయము మనల్ని ఏం చేస్తా తెలుసండి? ఈ భయం మనల్ని ఏం చేస్తా తెలుసా? ఈ భయము మనల్ని ఎలా నిలబడుతుందో తెలుసా? అసలు ఈ భయము మనల్ని ఎలా తయారు చేస్తుందో తెలుసా? మీకు తెలియదు. ప్రభునందు ప్రియబడ దేవుని బిడ్డలుగా ఏదో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదివేస్తే సరిపోతుంది అనుకుంటున్నామా? ఏమో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం బైబిల్ ఎన్నిసార్లు చదివినా మామూలే. ఏం కావాలి? భయం అంట. ఈ భయము నిన్ను ఎలాగా దేవుని సన్నిధిలో నిలబెడుతుందో ఒక్క మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము
ఒకసారి అందరం కూడా తీసుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా అందైన భయము పవిత్రమైనదంటండి, అది నిత్యము నిలుచున్నాడు. చూడండి, యెహోవా భయం ఎటువంటిదంటమ్మా? పవిత్రమైనదా? ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగినటము పరిశుద్ధత, పవిత్రత. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా, ఆయన యందు నీవు ఎప్పుడైతే భయం ఉన్నావో ఆ భయమే నేనేం చేద్ది? పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, పవిత్రులుగా ఆ భయమే నిన్ను మార్చేస్తుంది. ఎందుకంటే భయము నుండి పాపము చెయ్యకుడి. ఎప్పుడైతే భయం ఉన్నదో నువ్వు పాపము చేయవు. ఎప్పుడైతే భయం ఉందో నువ్వు దుష్ట కార్యాలు చేయవు. ఎప్పుడైతే భయం ఉందో చెడు కార్యాలు చేయవు. ఎప్పుడైతే భయం ఉందో అసహ్య కార్యాలు చేయవు. ఎప్పుడైతే భయం ఉందో దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో నీవు బ్రతుకుతావు. ఆ భయము లేకపోతే పాపముల మనం ఏం చేస్తాం? విర్రవిగిపోతాం. అహంకారులుగా, దుష్టులుగా, దేవునికి ఇష్టము లేని భక్తిహీనులుగా మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఆలోచన చేయండి. అందుకే చూడండి, యెహోవా యందైన భయం అంటండి పవిత్రమైనదంటండి. పవిత్రము. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చేస్తుందంట? పవిత్రత వచ్చేస్తుందంటండి. ఎందుకని? భయం ఎప్పుడైతే కలిగి ఉన్నావు నువ్వు పాపము చేయకపోతే అవడవు పవిత్రుడివే, పరిశుద్ధురాలివే, పరలోక రాజ్యానికి వారసులేవే. అందుకేనండి ప్రారంభం నుంచి పామైన మొత్తుకుంటూ వచ్చాడు, మీరు నాకు భయపడరా? మీరు నా మాటకు భయపడరా? మీరు నా ఆజ్ఞలకు భయపడరా అని ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాడైనా, కానీ సమాజం వినలేదు. పవిత్రత అంటే ఏవేవో ఆలోచించేసుకుంటున్నాం. పరిశుద్ధత అంటే ఏవేవో ఆలోచించుకుంటున్నాం. ఎక్కడికో పరిగెత్తికెళ్ళి ఏవేవో ఆలోచించక్కర్లేదండి. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే పవిత్రత అంటండి, పరిశుద్ధత అంటండి. ఆ భయము నేను పవిత్రునిగా, పరిశుద్ధునిగా చేసేస్తుందంట. అవునా? అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవునికి భయపడాలి. లోకానికి కాదండి, లోకములో ఉన్నవాటి కాదు, లోకములో పరిస్థితులు కాదు, లోకములో స్థితిగతులు కాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఆ భయం అంటండి నిత్యము నిలుచును. ఆ పవిత్రత ఎప్పుడు ఇస్తుందమ్మా? నిత్యము నిలుస్తుంది. ఆ పవిత్రత నిత్యము నీలో ఉంటుంది, నేను మహాలోకానికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఆ భయములో భక్తి వస్తుంది, భక్తిలో వాక్య ధ్యానం వస్తుంది. ఇవన్నీ కూడా నీలో వచ్చేస్తాయి. ఆలోచించండి, తండ్రి కొడతాడని తెలిస్తే పిల్లవాడు ఏం చేయడు? తప్పు చేయడు. దేవుడు కొడతాడని తెలిస్తే మనం కూడా ఏం చేయము? తప్పు చేయము. అప్పుడు ఎలాగుంటాం? పవిత్రులుగా ఉంటామండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు నీ వాక్యం చదివినా ఏ ఉపయోగము లేదు. ఏం కావాలి? నీళ్ళు పవిత్రత కావాలి, దేవుని పట్ల భయము కావాలి, దేవుని పట్ల భక్తి కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి? యెహోవా యందు భయం ఏమైందమ్మా? పవిత్రమైనది. ఆ భయాన్ని మనం అందరం పొందాలి. దేవుడు అంటే భయపడండి, శాతానికి భయపడకండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. యోబుని ఏం చేశాడు? యోబుని ఏమి చేయగలిగాడు? ఆస్తి పోగొట్టాడు, పిల్లలు పోగొట్టాడు, ప్రాణం తీయగలిగాడా? తీయలేడు. దేవుళ్ళు నించున్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా పిల్లడిచ్చాడు, మళ్ళా ఆస్తినిచ్చాడండి. అలాగే చాలామంది భక్తుల జీవితంలో చూడండి, శాతాను భయపెట్టి మన భ్రమపరిచి ఏదేదో చెయ్యాలని చూస్తాడు. వాడి భయం ఏమీ కుదరదు, చెందదు. దేవుడి ముందు ఆడ ఆటలేమీ పని చేయి. వాడి ఆటలు మన ముందు పనిచేస్తాయి, దేవుడి ముందు ఆడ ఆటలేం పనిచేయవు. అందుకే దేవునికి భయపడాలి, మనము దేవునికి లోబడాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆ పవిత్రత ఎటువంటిదమ్మా? శాశ్వత కాలము నిలుచును. అందుకే భయము నుండి పాపము చెయ్యకడని
కీర్తన గ్రంథము 4:4 ఆయన మాట్లాడుతూ ఉంటాడు, భయము నుండి మీరు పాపము చేయకండి. భయం ఉంటే ఆటోమేటిక్గా పాపం మనము చేయము, మన దారికి రానివ్వము. ఆలోచన చేయండి. అందుకే చివరగా యెషయా గ్రంథం 33వ అధ్యాయములో 6వ వచనాన్ని చెప్పి ముగించుకుందాం. చూడండి, నీ కాలములో నియమింపబడిన స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును, యెహోవ భయము వారికి ఐశ్వర్యం ఇచ్చునంటండి. ఏమ్మా, ఐశ్వర్యం అంటే ఈ లోకంలో ధనం అనుకోకండి, ఈ లోకంలో డబ్బు అస్సలు అనుకోకండి. ఏ ధనం కావాలి మనకి? యేసుక్రీస్తు ఏ ధనం కోసం మనం పాకులాడమన్నాడు? పరలోక ధనం కోసం. కానీ మనం ఈ లోక ధనం కోసం పాకులాడుతూ ఉంటాం. ఏమ్మా, పరలోకంలో ధనము సమకూర్చుకోమన్నాడు. ఆ పరలోక ఐశ్వర్యము, ఆ ధనము కావాలంటే ఏం కావాలంటమ్మా? ఏం కావాలంట? దేవుని పట్ల మనం ఉండడమ్మా భయభక్తులు, యెహోవా భయము. యెహోవా భయము నీకుంటే, యెహోవా యందు భక్తి నీకుంటే, యెహోవా యందు శ్రద్ధ నీకుంటే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు అనే భయము నీకుంటే నువ్వు పాపము చేయవు. ఆ పాపము చేయనప్పుడు దేవుడు నేను పవిత్రుడిగా ఉంచుతాడు, ఆ పరలోకానికి తీసుకెళ్తాడండి. కానీ సమాజానికి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనే భయం ఏమీ కూడా లేదు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి బొత్తుగా మర్చిపోయారు. చూడండి, ఏమ్మా, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎవరి వల్ల? ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఆ రోమా పత్రికలు 3వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే 15వ వచనం వరకు కొన్ని కేటగిరీలు రాస్తాడు అక్కడైనా. ఏంటి వారికంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, 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 లేదు. మరి ఎవరి భయం ఉంది? నాయకులంటే భయం ఉంది, లోకమంటే భయం ఉంది, వ్యాధులంటే భయం ఉంది, రోగాలంటే భయం ఉంది, అన్నిటికీ భయం ఉంది. దేవుడంటే సమాజానికి భయము లేదు. ఆ భయము లేకపోతే మన బ్రతుకులు వ్యర్థము, మన ప్రయాణము నరకమే. భయం ఉంటే మన బ్రతుకులకు పరమార్థము, మహాలోకానికి మనము వారసులవుతాము. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరి పట్ల మన భయభక్తులు కలిగి ఈ లోకంలో బ్రతకాలో.